Hello and welcome to Cricket Chat with Venkatesh. ఈ బ్రేకింగ్ న్యూస్ రాదర్ షాకింగ్ న్యూస్ మీ దాకా వచ్చే ఉంటుంది. అదేంటంటే ఈ టెస్ట్ మ్యాచ్ నుంచి రాజ్కోట్ టెస్ట్ మ్యాచ్ నుంచి సడన్గా రవిచంద్రన్ అశ్విన్ విత్డ్రా అయిపోయాడు. అతను ఇంకా టెస్ట్ మ్యాచ్లో ఆడే ఛాన్స్ లేదు. మిడ్వే త్రూ ద టెస్ట్ మ్యాచ్ అలా వెళ్ళిపోవడం అనేది సాధారణంగా జరగదు. ఇది ఇంజరీ ఉంటే ఆ ప్లేయర్ మళ్ళీ ఫీల్డ్లోకి రాకపోవడం ఉంటుంది. కానీ ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ వల్ల అశ్విన్ ఈ టెస్ట్ మ్యాచ్ మిస్ అవుతున్నాడు. నిన్ననే కదా అతను 500 వికెట్స్ తీసుకున్నాడు. అతని కెరియర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ డేస్. ఎందుకంటే 500 వికెట్స్ అనేది చాలా కొద్ది మంది, ప్రపంచంలోనే చాలా తక్కువ మంది సాధించారు. ఇండియాలో 2 సాధించారు. అతని ముందు అనిల్ కుంబ్లే. నిన్న చాలా హ్యాపీగా కనిపించాడు. నిన్న అతను మా మీడియాతో మాట్లాడాడు. ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా జాలీగా మాట్లాడాడు. ఈవెన్ హోస్ట్ బ్రాడ్కాస్టర్ జియో సినిమా వాళ్ళతో కూడా మాట్లాడాడు. అనిల్ కుంబ్లే వాజ్ దేర్. అనిల్ కుంబ్లే అన్నాడు, నా రికార్డు 619 వికెట్స్, అది కూడా బ్రేక్ చేయని చెప్పాడు. సో లుక్ వెరీ హ్యాపీ. నేను ఎలా యాక్సిడెంటల్ బౌలర్ నేను యాక్చువల్గా బ్యాటింగ్ చేద్దాం అనుకున్నాను. నేను టెస్ట్ బౌలర్ అవ్వను కూడా ఎవరు అనుకోలేదు నన్ను. నా ఫస్ట్ క్లాస్ రికార్డ్ బాగున్నప్పటికీ ఐపీఎల్లో నా పర్ఫార్మెన్స్, సిఎస్కేలో నా పర్ఫార్మెన్స్ తర్వాత నాకు గుర్తింపు వచ్చింది. ఎందుకంటే అక్కడ సిఎస్కే టీంలో ఉన్న మరో ఆఫ్ స్పిన్నర్ ఉత్తయ్ మురళీధరన్ న్యూ బాల్తో బౌలింగ్ వేయాలన్నాడు. నాకు ఆ ఛాన్స్ వచ్చింది. అక్కడ ప్రూవ్ చేసినా సరే అందరు దృష్టిలో పడ్డాను. తర్వాత నాకు టెస్ట్ డెబ్యూకి అవకాశం వచ్చింది అని చెప్పాడు. హ్యాపీగా కనిపించాడు. బట్ అదే కదా లైఫ్, ఎప్పుడు ఎట్నుంచి అలా ట్రాజడీ వచ్చి స్ట్రైక్ చేస్తుంది ఎవరికి తెలియదు. లైఫ్లో ఇలాగ జరుగుతుంటుంది. మనకి హ్యాపీయెస్ట్ డే రోజునే మళ్ళీ ఒక ట్రాజడీ కూడా ఉంటుంది. సో సడన్గా అతను వెళ్ళిపోవాల్సి వచ్చింది, మెడికల్ ఎమర్జెన్సీ. బీసీసీఐ ఇచ్చిన స్టేట్మెంట్ మీకు చెప్తాను నేను. అశ్విన్ హ్యాస్ విత్డ్రాన్ ఫ్రమ్ ద టెస్ట్ స్క్వాడ్ effective immediately due to a family medical emergency. In these challenging times, the BCCI and the team fully supports Ashwin. The BCCI extends its heartfelt support to the champion cricketer and his family. The health and well-being of the players and their loved ones are of utmost importance. The board requests respect for the privacy of Ashwin and his family as they navigate through the challenging time అని చెప్పి వాళ్ళు స్టెప్ ఇచ్చారు. సో ఫ్యామిలీ చాలా ముఖ్యం. ఆల్రెడీ మనం చూసే విరాట్ కోహ్లీ కూడా ఫ్యామిలీ రీజన్స్ వల్లనే, పర్సనల్ రీజన్స్ వల్లనే ఈ సిరీస్ ఆడట్లేదు. ఇప్పుడు మరొక పెద్ద బ్లో తగిలింది. మన బెస్ట్ బ్యాట్స్మెన్ అండ్ బెస్ట్ స్పిన్నర్ ఇద్దరు కూడా లేకుండానే ఆడుతున్నాం. మనం గతంలో కూడా చేసాం కదా. గతంలో కూడా వీ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ ఇన్ 2021 సిరీస్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా. అప్పుడు బ్రహ్మాండంగా మన టీం పర్ఫామ్ చేసి గెలిచింది. చాలామంది పెద్ద ప్లేయర్స్ లేకుండా. అప్పుడు కూడా ఈ అశ్విన్ లేడు. చివరికి వచ్చేసరికి అశ్విన్ లేడు. గాబా టెస్ట్ అప్పటికి విరాట్ కోహ్లీ కూడా లేడు. సో ఇలాగే ఈ టెస్ట్ మ్యాచ్లో కూడా మనం నెట్టుకు రావాలి. అశ్విన్ లేకుండానే ఆడాల్సి వస్తుంది. మరి రూల్ పొజిషన్ ఏంటి? రూల్ పొజిషన్ నాకు తెలిసి ఇలాంటి సిచ్యుయేషన్ చాలా అరుదుగా జరుగుతుంది. 1983లో మన టీమే యాంటిగ్వాలో ఆ వెస్టిండీస్లో టెస్ట్ మ్యాచ్ ఆడి. యాంటిగ్వా టెస్ట్ మ్యాచ్లో గార్డెన్ గ్రీనిచ్ థర్డ్ డే రోజు ఆట ముగిసే సమయానికి 154 నాట్అవుట్ ఉన్నాడు. వెస్టిండీస్ కూడా చాలా స్ట్రాంగ్ పొజిషన్లో 301 for 1 ఉంది. ఆ టైంలో అతనికి న్యూస్ వచ్చింది, వాళ్ళ డాటర్కి సీరియస్గా ఉందని చెప్పి, గ్రీనిచ్ కూతురికి. గ్రీనిచ్ మ్యాచ్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ అతను మ్యాచ్లో రాలేదు. రీప్లేస్మెంట్ గురించి కూడా మాట్లాడడానికి అవకాశం ఏం లేదు. ఎందుకంటే అవసరం లేకపోయింది. నెక్స్ట్ డే అంతా వెస్టిండీస్ బ్యాటింగ్ చేసింది. లాస్ట్ డే మన వాళ్ళు బ్యాటింగ్ చేసిన మ్యాచ్ డ్రా అయింది. సో వెస్టిండీస్ సెకండ్ ఇన్నింగ్స్ ఆడనే లేదు. 154 నాట్అవుట్గా అతను రిటైర్డ్ అవుట్ కింద వెళ్ళిపోయాడు. సో అదొక్కటే ఇన్స్టెన్స్ మనకు అనిపిస్తుంది. టెస్ట్ మ్యాచ్ మధ్యలో ఒక ప్లేయర్ అంటే అదర్ దాన్ ఇంజరీ ఆబ్సెంట్ అవ్వడం అంటే వెళ్ళిపోవడం, టెస్ట్ మ్యాచ్ మధ్యలోంచి వెళ్ళిపోవడం చాలా అరుదుగా చూసే పరిస్థితి ఇది. రీప్లేస్మెంట్ ఉంటుందని చెప్పి ఆల్రెడీ నాకు చాలామంది అడుగుతున్నారు. రీప్లేస్మెంట్ అనేది ఫీల్డింగ్లో ఉంటుంది. ఫీల్డింగ్లో ఈ నీడ్ నాట్ బి, ఇప్పుడు ఫుట్బాల్లో ఒక ప్లేయర్ని రెడ్ కార్డ్ ఇస్తే 10 మందితో ఆడతారు, అలా కాదు కదా. మనకి ఫీల్డింగ్లో వేరే ఆటగాడు వస్తాడు. ఈవెన్ కీపర్కి ఏమైనా ఇంజరీ అయినా వేరే కీపర్ని కూడా ఆడించుకోవచ్చు మనం. సో
సో ఫీల్డింగ్ వరకు ఓకే, అంతేగాని బ్యాటింగ్ బౌలింగ్ చేయడానికి వీల్లేదు కదా. బ్యాటింగ్ బౌలింగ్ చేయడానికి వీల్లేదు. ఇండియా హ్యాస్ టు డూ విత్ హ్యాస్ టు పుట్ అప్ విత్ 10 players. రూల్ నాకు తెలిసైతే ఇలాంటి మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వేరే ప్లేయర్ని అలౌ చేస్తారని ఇది నాకు తెలిసైతే అలాంటి రూల్ ఎక్కడా లేదు. సో ఇండియా హ్యాస్ టు పుట్ అప్ విత్ 10 players. బౌలింగ్లో 4 బౌలర్సే వేయాలి, తప్పదు. ఇంకేం చేస్తారు? మీకు ఉన్న 2 స్పిన్నర్స్ 2 పేస్ బౌలర్సే, దే హ్యావ్ టు షేర్ ద బర్డెన్. అందుకైతే యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ కూడా కొంత లెగ్ స్పిన్ వేస్తారు. సో వాళ్ళు ఏదైనా 1-2 ఓవర్లు వేయాల్సి ఉంటుంది పార్ట్ టైమర్స్ కింద. అయితే రోహిత్ శర్మ కొంత ఆఫ్ స్పిన్ వేస్తే అతని ఫింగర్ ఇంజరీ ఉంది, అందుకే ఈ మధ్యకాలంలో బౌలింగ్ వేయట్లేదు. అందుకే అతను స్లిప్స్లో కూడా ఫాస్ట్ బౌలర్స్కి స్లిప్లో ఫీల్డింగ్ చేయడు, స్పిన్నర్స్కి చేస్తాడు. ఫాస్ట్ బౌలర్ బాల్ చాలా ఫాస్ట్గా వస్తుంది. సో నాకు తెలిసి అంతకంటే మనకు వేరే మార్గం లేదు. యూ హ్యావ్ టు పుట్ అప్ విత్ దీస్ గైస్ ఓన్లీ. అవైలబుల్ రిసోర్సెస్తోనే మీరు కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి ఉంది. చాలా చాలా పెద్ద బ్లో అది. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్లో మనకి అశ్విన్ లేకుండా మిడ్వే త్రూ ద టెస్ట్ మ్యాచ్ ఆడడం అనేది చాలా చాలా కష్టమైన విషయం, చాలా కష్టమైన విషయం. తప్పదు కదా, తప్పదు. ఏం చేస్తాం? తప్పనిసరి పరిస్థితుల్లో రీప్లేస్మెంట్ అనే కన్కషన్కే ఒక రీప్లేస్మెంట్ ఉంటుంది కదా. అంటే కన్కషన్ అంటే మీకు తలకి ఇంజరీ అయితేనే, హెడ్ ఇంజరీ ఉంటేనే అది ఆ రీప్లేస్మెంట్ ఇవ్వడం అనేది ఇటీవల కాలంలో వచ్చిన రూల్ అది, కన్కషన్ సబ్స్టిట్యూట్ అనేది. సో అదర్ దాన్ కన్కషన్, ఫర్ ఎనీ మెడికల్ ఎమర్జెన్సీ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ అదర్ ఇంజరీస్, వేరే ఏ ఇంజరీ ఉన్నా కూడా అది అలాంటి రూల్ లేనే లేదు. సో ఇండియా 10 మంది ప్లేయర్స్తోనే ఆడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనకి యాక్చువల్గా బీసీసీఐ వాళ్ళ ప్రైవసీని రెస్పెక్ట్ చేయమని అన్నారు, కానీ బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఒక ట్వీట్ పెట్టాడు. అదేంటంటే అశ్విన్ మదర్ హెల్త్ బాగాలేదు, విష్ హర్ స్పీడీ రికవరీ అని చెప్పి. అది హిందూ లాంటి న్యూస్ పేపర్లో కూడా దే క్యారీడ్ ఇట్ సేయింగ్ దట్ అశ్విన్స్ మదర్ ఈజ్ ఇల్ అని చెప్పి. అందుకని మీకు అంటే ఎవరైనా యాంగ్షియస్గా ఏమైంది అని అనుకున్న వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. హిజ్ మదర్ ఈజ్ నాట్ వెల్ ఇట్ సీమ్స్. అది మనకు వస్తున్న వార్త. నిన్ననే అశ్విన్ నేను చూశాను, మన జియో సినిమా స్పోర్ట్స్ 18లో వాళ్ళు చూపించారు అశ్విన్ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళ రియాక్షన్. అతను 500 వికెట్స్ తీసిన తర్వాత ఆవిడ చాలా సంతోషంగా చెప్పడం కూడా చూసాం అశ్విన్ మదర్. మరి అది ముందుగా రికార్డ్ చేసిందో లేకపోతే నిన్న మధ్యాహ్నం వరకు అది చేర్ఫుల్గా ఉన్నారు. అశ్విన్ డ్యూరింగ్ దట్ కాన్వర్జేషన్ విత్ కుంబ్లే అన్నాడు కూడా, మై ఫాదర్ ఆల్వేస్ యూస్ టు గెట్ లాట్ ఆఫ్ హార్ట్ అటాక్స్ వాచింగ్ మీ టు బౌల్ ఇన్ టెస్ట్ మ్యాచెస్ అని చెప్పి సరదాగా అన్నాడు. హార్ట్ అటాక్ వస్తుంది, మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుంది, 2-3 సార్లు అన్నాడు, సరదాగా అన్నాడు. మరి ఏంటో అలా అయిపోయింది. సో ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ అశ్విన్. ఎందుకంటే ఇట్స్ వెరీ సాడ్ ఫర్ అశ్విన్, నాట్ బ్యాడ్ సాడ్ ఫర్ అశ్విన్ లాంటి ఒక ఛాంపియన్ క్రికెటర్ ఇలాంటి ఇబ్బందులకి పడాల్సి వస్తుందంటే దట్ ఈస్ ఆల్ విష్ హిమ్ వెల్. తను ఈ ఫ్యామిలీ క్రైసిస్ నుంచి బయటపడి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవన్నీ కూడా తొందరగా తొలగిపోవాలి, అతను కానీ విరాట్ కోహ్లీకి కానీ మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంతకంటే మనం చేసేదే లేదు.